హాయ్ అండి. బ్లౌజ్కి పైపింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం రండి. ఇది బ్లౌజ్ అండి, మొత్తం కుట్టి పెట్టాను. ఇప్పుడు పైపింగ్ ఒకటే చేయాలండి. చూడండి, శారీది కట్ చేసుకున్నాను నేను. ఇలా ఎంత పొడవు కావాలో అంత పొడవు కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలాగ పెట్టుకొని కింది వైపు వేసుకొని కొంచెం మడుచుకొని ఇలా కింది వైపు వేసుకొని చూడండి, పైపింగ్ క్లాత్ ఇంకా బ్లౌజ్ని రెండు ఇలా పట్టుకొని కుట్టు వేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి, ఎడ్జ్కి కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. చాలా ఈజీ అండి పైపింగ్ చేయడము. మనం శారీ క్లాత్తో పెడితే బాగుంటుందండి. బ్లౌజ్ క్లాత్తో పైపింగ్ చేస్తే అంత లుక్ ఉండదు కాబట్టి నేను శారీ క్లాతే తీసుకున్నాను. చాలా ఈజీ. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకా ఫుల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది కూడా నేను అప్లోడ్ చేశాను. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం మడుచుకొని రబ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇలాగా సీదా వేసుకొని దీనిలా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం చూడండి, కనపడుతుంది కదా. ఇలా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. చాలా నీట్గా వస్తుందండి ఇలాగ చేస్తే. కొంతమంది పైనే వేసి కుట్టి పైపింగ్ చేస్తారు, అలా చేస్తే నీట్గా రాదండి. ఇలా కుడితే చాలా నీట్గా వస్తుందండి. అందుకే నేను ఇలాగే కుడతాను. నేను ఇంకా బ్లౌజ్కి సంబంధించిన వీడియోలన్నీ అప్లోడ్ చేశాను చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. చూడండి, ఇలాగా మడుచుకొని పట్టుకుంటూ కుట్టు వేసుకుంటూ వెళ్ళాలండి. చాలా ఈజీ అండి పైపింగ్ చేయడం అంటే. అప్పుడప్పుడు దారం కట్ అయిపోతుందండి. దారం చూసుకోవాలి, పైపింగ్ చేసేది, కుట్టు అన్నీ చూసుకోవాలండి. ఇలాగ చూడండి, మర్చుకుంటూ వెళ్ళాలి. చాలా ఈజీ అండి పైపింగ్ చేయడము. అందరు కష్టం అనుకుంటారు, ఏం కష్టం ఉండదు. ఒకసారి కుడితే అన్నీ ఈజీ అయిపోతాయి. శారీ పెడితే లుక్ బాగా కనపడుతుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇలా రబ్ చేసుకోవాలి. శారీ పైపింగ్ బ్లౌజ్కి చేసాం చూడండి, చాలా బాగా కనపడుతుంది. చూశారు కదండి బ్లౌజ్కి పైపింగ్ ఎలా చేయాలి అనేది. మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.